అంగీకరించినప్పుడు దేవుని ద్వారా ఆయన జీవితాన్ని ప్రభుకి ఇచ్చాడు. ప్రభుకి ఇస్తే ఏం జరిగిందంటే ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ ఆస్తి అంతా పోతుందయ్యా. ఏదన్నాడు? నీ ఆస్తి అంతా పోతుందయ్యా. ఆయన దేవుడి ఆత్మతో నింపబడ్డాడు, దేవుడి శక్తితో నింపబడ్డాడు. ఆ యొక్క సోదరుడు దేవుడు నేను ఇప్పుడు దేవుళ్ళకి వచ్చి నా ఆస్తి అంతా పోతా అంటున్నాడు ఏంటి? అక్కడతో ఆపాడా? తర్వాత అంటాడు, నీ వాళ్ళందరూ నేను మామూలుగా కొట్టరు, చంపేసింతో అంత విధంగా కొడతారంట. ఎట్లా రెండో మాట ఎలా చెప్తున్నావు? ఏదే బాబు ఇలాంటి ప్రశ్నలు చెప్తున్నావు ఏంటంటే, మూడో ప్రవచనం మీ ఆవిడ నేను వద్దు చేరిపోతాను. చూడండి, మూడో ప్రవచనం మీ ఆవిడ నిన్ను వద్దు చేరిపోతాను. నిజానికి ఇంకా బాధకరమైన విషయం ఏంటి తెలుసు అండి? ఈ ఆవిడ పుట్టుకతో క్రైస్తున్నాడు, ఆయన ముస్లిం. ఆయన ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, ఆయన మత విశ్వాసంలోకి వెళ్ళిపోయింది. అంత వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఇవి అసలు బంధాన్ని బయటకుంటుంది. హల్లెలూయా. విశ్వాసం తగ్గిపోయింది, భర్త ఎదురు చెరిగిపోయింది. ఏ ఆస్తి అంతస్తు చూసి ఆయనతో వెళ్ళిందో మరి ఎందుకో మనకు తెలియదు, కానీ వెళ్ళిందో ఆస్తి అంతా పోయింది ప్రభులోకి వచ్చింది.